సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు, మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఇవి వచ్చేసి మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి తెలంగాణలో 17 ఇంకా 18లో వచ్చినాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2016, 19 ఇంకా 2022లో వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది మనకి, వాట్ ఈజ్ అ వర్క్ ఫంక్షన్. అసలు వర్క్ ఫంక్షన్ అంటే ఏంటిది, అసలు వర్క్ ఫంక్షన్ ఏంటిదో మనం ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఒక మెటల్ రాడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ వస్తువు తీసుకున్నా దాంట్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక మనం లైట్ కనుక ఇట్లా పాస్ చేస్తే, లైట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇట్లా అక్కడ నుంచి ఎమిట్ అయిపోతాయి అన్నమాట. సో వీటిని ఏమంటాం మనం, ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. ఈ లైట్ పడిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎమిట్ అయినాయో వాటిని మనం ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. సో ఇది ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఓవరాల్ మనకి ఒక కాన్సెప్ట్. సో దీన్ని మనం ఒకసారి వర్డింగ్స్లో చూద్దాం. సో వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్? A certain minimum amount of energy is required to be given to an electron to pull it అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. మనకి ఆ సర్ఫేస్ ఆఫ్ మెటల్ దగ్గర నుంచి మన ఎలక్ట్రాన్స్ అనేవి మనకి డిశ్చార్జ్ కావడానికి కావాల్సిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం వర్క్ ఫంక్షన్ అంటాము. సో యాక్చువల్గా మనం రాయాల్సిన డెఫినేషన్ వచ్చేసి ఏంటిది, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఈజ్ కాల్డ్ ద వర్క్ ఫంక్షన్. ఆ ఎలక్ట్రాన్ని అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి కోసం ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాము. సో మనం వర్క్ ఫంక్షన్ దేంట్లో డినోట్ చేస్తాము, ఇట్ ఈస్ జనరల్లీ డినోటెడ్ బై 5 మనం దాన్ని డినోట్ చేస్తాము. ఇంకా మెజర్డ్ ఇన్ ఈవీ, ఇక్కడ ఈవీ వచ్చేసి ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. సో ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. ఇంకా అసలు దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి, దేనికి తక్కువ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి, వాటి ఎగ్జాంపుల్ రాసినా మనకి ఏం కాదు. కాబట్టి ఫస్ట్ అసలు దేనికి ఎక్కువ ఉంటుందో చూద్దాం. సో ప్లాటినం హ్యాస్ ద హైయెస్ట్ వర్క్ ఫంక్షన్, 5 is equals to 5.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మనకి ప్లాటినంకి వచ్చేసేసరికి హైయెస్ట్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. మళ్ళీ సీజియంకి వచ్చేసేసరికి మనకి లోయెస్ట్ వర్క్ ఫంక్షన్ అనేది ఉంటుంది. దాని వాల్యూ వచ్చేసి 5 is equals to 2.14 EV అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి మనకి జస్ట్ ఇదిగోండి ఈ యొక్క పాయింట్, ఇంకా దీన్ని అంటే దాన్ని దేంతో మెజర్ చేస్తాము, ఇంకా దాని యొక్క దేన్ని డినోట్ చేస్తాము అనేది రాస్తే మనకి సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో మన ఈ పారాగ్రాఫ్ దాన్ని దేంతో డినోట్ చేస్తామో ఇంకా దేంతో మెజర్ చేస్తామో రాస్తే సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు, మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.